విశ్వనాయకుడు భారతదేశ ముద్దుబిడ్డ మనందరి ప్రియతమ ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఒక పిలుపు ఇచ్చింది. ప్రతి సంవత్సరం అదే చేస్తున్నాం. ఆయన జన్మదినంలో కేకులు కట్ చేయడం కానీ, బాణాసంచా పేల్చడం కానీ, లేకపోతే కటౌట్లు కట్టడం కానీ ఇట్లాంటి దుబారా ఖర్చులు చేయకుండా సమాజానికి సేవ చేయండి, రక్తదానాలు చేయండి, అన్నార్థులకి అన్నము సేవ చేయండి, అదేవిధంగా స్వచ్ఛ భారత్తో అన్ని పరిశుభ్రంగా చేయండి, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడేసి చెట్లు నాటండి అని చెప్పేసి జాతీయ పార్టీ పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షురాలు యొక్క పిలుపు మేరకు అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్క మండలంలోన, ప్రతి ఒక్క గ్రామంలోన ఈరోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాము. ఇది 15 రోజులు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా పురస్కరించుకొని గాంధీ జయంతి వరకు అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా పక్షోత్సవాలుగా భాగంగా ఏవైతే చేస్తున్నామో ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ పాల్గొంచుకొని కార్యకర్త దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ 15 రోజులు అందరూ ఇదే కార్యక్రమంలో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. భారతదేశ ప్రధానమంత్రి, మన ప్రియతమ నాయకుడు, ప్రపంచం మెచ్చిన నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈ యొక్క పుట్టినరోజు 17వ తారీఖు నుంచి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా సేవా పక్షోత్సవాలు కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా అనంతపూర్లో మొదటి రోజు ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. అనేక మంది యువకులు ఈరోజు దాదాపు 100 మంది దాకా ఈరోజు యువకులు రక్తదానం చేయబోతున్నారు. అలాగే జిల్లాలో రానున్న 15 రోజుల పాటు పర్యావరణం పరిరక్షించడానికి చెట్లు నాటే కార్యక్రమం, విద్యార్థులకు, స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు అందజేయడం, స్వచ్ఛ భారత్ కార్యక్రమం, అలాగే ఈ యొక్క దివ్యాంగులు ఎవరైతే ఒలింపిక్స్ లో పాల్గొన్న క్రీడాకారులు ఉన్నారో వారికి సన్మానం చేయడం, జాతీయ నాయకుల యొక్క విగ్రహాలను, ప్రధాన కూడల్లో ఉన్న విగ్రహాలు ఎక్కడ ఉన్నా సరే పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే ఆ నాయకుల విగ్రహాలను శుభ్రం చేసి పూలమాలలు అలంకరించి ఆ కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే అన్నదానాలు చేయడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా నిరాడంబరంగా చేయాలని చెప్పి, ప్రజలకు చేరువ కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జాతీయ శాఖ, రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు అనంతపురం జిల్లాలో సంతిరెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వంలో యొక్క కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ఈ 15 రోజుల పాటు ప్రజలకు మరింత చేరువ కావాలని ఈ సేవా కార్యక్రమాల ద్వారా